వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ దేశ ప్రధానమంత్రి గారు 10 కోట్ల మంది రైతుల ఖాతాలోకి అయితే ఈ 22వ విడత ఇన్స్టాల్మెంట్ అయితే విడుదల చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా 22వ విడత డబ్బులు అనేవి పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అన్నమాట. మీ అందరి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు నగదు జమ కాబోతున్నాయి. సో రైతులు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్న రైతులందరూ కూడా అందులో మీరు ఒకరు కావాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ పనులు అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఏం పనులు అనేవి అయితే ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మీరు అందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే ఉంటారు. అలాగే ఈకేవైసీ ప్రక్రియతో పాటు మళ్ళీ మీరు అందరైతే అనుకోవచ్చు 21వ విడత మాకు డబ్బులు అనేవి పడ్డాయి, ఈ విడతలో కూడా అవే ఆటోమేటిక్లీ అమౌంట్ అయితే పడతాయని అంటే మీ అందరిది కూడా పొరపాటు అన్నమాట. సో డబ్బులు అనేవి అయితే పడవు. మళ్ళీ ఒకసారి అయితే ఆలోచించుకోండి. ఈ కేవైసీ ప్రక్రియతో పాటు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు అందరికీ కూడా ఇటీవల తెలియజేస్తూనే వస్తున్నానమాట. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఒకటైతే కలిగి ఉండడం అయితే జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఇది కొన్ని రాష్ట్రాలకైతే విధించబడింది అన్నమాట. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉందన్నమాట. సో మీరు అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి కార్డు కూడా మీరు అప్లికేషన్లో మీ నేమ్ అనేది కలిగి ఉండాలి. ఈ నేమ్ కూడా మీ గ్రామాలలో ఉండే లిస్ట్లో మీ నేమ్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు మీ అందరికీ కూడా బెనిఫిషియర్ లిస్ట్ తెలుసు కదా, అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి కార్డుకు సంబంధించి కూడా ఇలాగే అప్లికేషన్లో మీ నేమ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. కలిగి ఉన్న వారికే 2000 రూపాయలు అయితే ఖాతాలో పడనున్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల మంది లబ్ధి పొందనున్నారన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అఫీషియల్ అనౌన్స్ కూడా రావడం అయితే జరిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ గారు అయితే నిధులు విడుదల చేసిన వెంటనే మీ అందరి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే నగదు జమ చేయబడతాయి అన్నమాట. సో మీ బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకోండి. సో సంతోషించండి, మీ అందరి ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడనున్నాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. 22వ విడత డబ్బులు అనేవి అయితే మీ అందరికీ కూడా పడుతున్నాయి. అలాగే రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి తేదీలలో 4500 కోట్ల నిధులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అయితే వచ్చిందనమాట. సో వ్యవసాయ శాఖ కమిటీ అయితే ఆధ్వర్యంలో ఈ యొక్క మనకు ప్రామిస్ అయితే చేయడం జరిగిందనమాట. సో రైతులకు ఖచ్చితంగా మీ అందరి ఖాతాలోకి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ ఉగాది పండుగ నాటికి ఖాతాలోకి అయితే 2 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడనున్నట్లయితే తెలుస్తుంది. సో మీ తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా విడుదల చేయబోతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. 1వ విడత డబ్బులు అనేవి మార్చి నెలలో పడుతున్నాయి అన్నమాట. మళ్ళీ చూసుకున్నట్టయితే మిగతా నిధులు ఈ 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 4,500 కోట్లు అయితే ఈ నెల చివరి తేదీలలో నిధులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. మళ్ళీ వచ్చే నెలలో చూసుకున్నట్టయితే మిగతా నిధులు అన్నమాట. సో మిగతా ఎన్ని ఎకరాల వరకు అయితే 10 ఎకరాల వరకు అయితే దాదాపు అయితే అమౌంట్ అయితే పడనుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం.